హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే యూపీఎస్. అసలు ఈ యూపీఎస్ అంటే ఏంటి, ఎందుకు ఇది న్యూస్లో ఉంది, ఈ యూపీఎస్ అనే టాపిక్ కరెంట్గా ట్రెండ్ అవుతుంది న్యూస్లో అనేది మనం తెలుసుకుందాం. యూపీఎస్ అనేది మన కరెంట్ అఫైర్స్ టాపిక్ అని చెప్పాను. అసలు ఈ యూపీఎస్ అంటే ఏంటి? యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇప్పుడు ఈ పెన్షన్ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది చూద్దాం. కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు మన గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని. సో మనకి ఇంతకుముందు యాక్చువల్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, ఓపీఎస్. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి మ్యామ్, ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది 2004 January 1st వరకు మన గవర్నమెంట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని ఫాలో అయింది. అసలు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే వినే ఉంటారు, ఏమని అంటే మన తాతయ్య వాళ్ళు కానీ మన నానమ్మ వాళ్ళు కానీ ఏమని చెప్పేవాళ్ళు, సో మా రిటైర్మెంట్ టైంకి గవర్నమెంట్ మాకు ఇంత అమౌంట్ ఇచ్చింది, ప్లస్ దాంతోపాటు ఎవ్రీ మంత్ నాకు ఇంత పెన్షన్ వస్తుంది అని హ్యాపీగా చెప్పేవాళ్ళు. సో అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో మన గ్రాండ్ ఫాదరే ఉన్నారు, ఈరోజు తన లాస్ట్ వర్కింగ్ డే అనుకుందాం. అయితే గవర్నమెంట్ తన రిటైర్మెంట్ డే రోజు తన సర్వీస్కి మెచ్చి, తన ఇన్ని ఇయర్స్ సర్వీస్కి మెచ్చి సో అమౌంట్ ఒక గ్రాటిట్యూడ్ కింద ఇస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs కానీ 3 or 4 ఇట్ మే బి, డిపెండ్, గ్రాటిట్యూడ్ కింద ఈ పేమెంట్ ఇస్తుందన్నమాట. దాంతోపాటు పెన్షన్ని ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రాండ్ ఫాదర్ లాస్ట్ 10 or 12 months నుంచి 1 lakh విత్డ్రా చేస్తున్నారు అనుకుందాం శాలరీ. అయితే ఈ 1 lakhని దీన్ని ఏం ఇంప్రొవైజ్ చేసి, ఎలా ఇంప్రొవైజ్ చేసి గవర్నమెంట్ పెన్షన్ రూపంలో ఇస్తుంది అంటే ఈ 1 lakh అమౌంట్ని గ్రాటిట్యూడ్ సపరేట్, మనకి గవర్నమెంట్ గ్రాటిట్యూడ్ ఇచ్చేది సపరేట్ రిటైర్మెంట్ రోజు. దాంతో పాటు పెన్షన్ని ఎలా ఇస్తుంది అంటే ఈ 1 lakh అమౌంట్ని ఏదైతే లాస్ట్ 10 or 12 months విత్డ్రావల్ ఉంటుంది కదా, మనం ఎగ్జాంపుల్గా 1 lakh తీసుకున్నాం, అందులో 50%ని మన గ్రాండ్ ఫాదర్స్కి ఎవ్రీ మంత్ పెన్షన్గా ఇస్తుంది. అంటే ఇందులో 50% అంటే 50,000 అమౌంట్ని ఎవ్రీ మంత్ పెన్షన్ కింద మన గ్రాండ్ ఫాదర్స్కి ఆ టైంలో గవర్నమెంట్ ఇచ్చేదనమాట. దీన్నే మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటాం. అయితే గవర్నమెంట్ మీద ఇది విపరీతమైన బర్డెన్ పడడం వల్ల గవర్నమెంట్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ 2004 January 1st ఏమని ఇచ్చిందంటే, ఎవరైతే 2000 నుంచి సర్వీస్లో ఉన్నారో, ఎవరైతే 2000 నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి పెన్షన్ని రద్దు చేశాము అని మన కొత్త సిస్టమ్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అనమాట. ఆ కొత్త సిస్టమ్ వచ్చేసి ఏంటంటే ఎన్పిఎస్, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎప్పటి నుంచి అంటే 2004 January 1st నుంచి ఏమని చేసిందంటే ఇది రద్దు చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎన్పిఎస్ని. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద బర్డెన్ పడడం వల్ల ఎవరైతే 2000 నుంచి సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి పెన్షన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఎన్పిఎస్ని ఇంప్లిమెంట్ చేసింది. మేడం అసలు ఈ ఎన్పిఎస్ అంటే ఏంటి? ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది అని. మరి ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు నేషనల్ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయమని స్ట్రైక్స్ చేస్తున్నారు. వాళ్ళు నిరాశగా ఉన్నారు ఎన్పిఎస్ పట్ల. ఎందుకు ఏంటి అంటే ఈ ఎన్పిఎస్ని ఎందుకు రద్దు చేస్తున్నారంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎన్పిఎస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆయనకి ప్రతి నెల జీతం పడుతుంది, సో అమౌంట్ జీతం పడుతుంది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పడుతుంది ఆయనకి జీతం, శాలరీ కింద 1 lakh పడుతుంది. ఈ 1 lakhని ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎన్పిఎస్ అంటే ఏంటంటే 10% డిడక్ట్ చేస్తుంది. అంటే 10% ఎంప్లాయీ అమౌంట్ని డిడక్ట్ చేస్తుంది. 10% అంటే ఏంటి, 10,000 డిడక్ట్ చేస్తుంది 1 లక్ష నుంచి. అండ్ 10% ఇది ఎంప్లాయీ అమౌంట్ అనమాట, ఎంప్లాయీ అమౌంట్ ఈఏ అని పెట్టారు. అండ్ ఇంకొక 10% వచ్చేసి గవర్నమెంట్ యాడ్ చేస్తుంది అనమాట, గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. అంటే 10,000 డిడక్ట్ చేస్తుంది శాలరీలో నుంచి, అది ఎంప్లాయీస్ అమౌంట్. 10,000 గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. ఇది మొత్తం ఎందులో కనిపిస్తుంది మేడం అనే డౌట్ రావచ్చు. ఈ మొత్తం అమౌంట్, ఈ 20,000 అమౌంట్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ ఎందులో కనిపిస్తుంది అంటే
మనకి పాన్ కార్డ్ లాగా వీళ్ళకి కూడా ప్రాన్ అనే ఒక కార్డు ఉంటుంది అనమాట, ఒక అకౌంట్ నెంబర్. సో ప్రాన్ అంటే ఏంటిదంటే, ప్రాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనమాట. సో ఈ ప్రాన్ అనే కార్డులో ఈ ఏదైతే ఎవ్రీ మంత్ అమౌంట్ ఉందో, అంటే 10% డిడక్ట్ అయ్యేది, 10% గవర్నమెంట్ ఆడేది ఇందులో ఉంటుంది అనమాట. సో లాస్ట్ డే ఆఫ్ ది వర్కింగ్ డే రోజు ఈ అమౌంట్ అంతా గవర్నమెంట్, ఎన్పిఎస్ అంటే ఈ అమౌంట్ అంతా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే సర్వీస్లో ఉన్నారో లాస్ట్ వర్కింగ్ డే రోజు ఇస్తుందన్నమాట ఈ అమౌంట్ అంతా. ఇది ఎన్పిఎస్. మరి ఎన్పిఎస్ని ఎందుకు వద్దు అంటున్నారు ఎంప్లాయీస్ అంటే, యాక్చువల్లీ వాళ్ళు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు మేడం అంటే, నిజంగానే మా శాలరీలో 10% కట్ అవుతుందా, లేకుంటే నిజంగానే గవర్నమెంట్ 10% యాడ్ చేస్తుందా మా అకౌంట్లో అనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండి, మాకంటూ ఒక క్యాలిక్యులేషన్ లేదు, ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ లేదు, నిజంగానే మా శాలరీలో 10,000 కట్ అవుతుంది, నిజంగానే మా శాలరీలో గవర్నమెంట్ 10% యాడ్ చేస్తుంది అనే ఒక క్యాలిక్యులేషన్ లేదు మాకు. అంటే మాకు ఒక క్యాలిక్యులేషన్, ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ లేదు, మేము ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము సఫర్ అవ్వాలి. మాకు ఒకవేళ తక్కువ అమౌంట్ వస్తే మాకు ఈ ఎన్పిఎస్ సిస్టమ్ వద్దు, ఎందుకంటే మాకు ఒక క్లారిటీ లేదు అని, ఈ ఎన్పిఎస్ సిస్టమ్ని మాకు నచ్చలేదు అని దగ్గర సెంట్రల్ గవర్నమెంట్లో 23 lakhs పీపుల్ స్ట్రైక్ చేస్తున్నారన్నమాట. అంటే నిరాశగా ఉన్నారు ఈ ఎన్పిఎస్ నుంచి. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, ఏం మేజర్ స్టెప్స్ తీసుకుంది ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దేర్ పెయిన్ అంటే, వాళ్ళ స్ట్రైక్స్ని వీటన్నిటిని పరిగణంలోకి తీసుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే 2023లో ఒక కమిటీని ఫామ్ చేసింది. ఏం చేసింది? ఒక కమిటీని ఫామ్ చేసింది బేస్డ్ ఆన్ ఎన్పిఎస్. వాట్ ఈస్ దిస్ కమిటీ అంటే, ఆ కమిటీ పేరు వచ్చేసి సోమనాథ్ కమిటీని గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఈ కమిటీని ఎప్పుడు ఫామ్ చేసింది? 2023లో ఫామ్ చేసింది. ఫామ్ చేసి గవర్నమెంట్ ఏం చెప్పింది ఈ కమిటీ కంటే, ఈ ఎన్పిఎస్లో అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏమైనా అవకతవకలు ఉంటే మీరు ఒకసారి బాగా క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే, దాని ప్రకారం అంటే మీరు క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మీరు ఒక రిపోర్ట్ని మాకు సబ్మిట్ చేస్తే దాని ప్రకారం మనము కొత్తగా ఏదైనా ఇంప్రొవైజ్ చేసి కొత్త స్కీమ్ని ప్రజల్లోకి తెద్దాము. సో దట్ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో మనకి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అని చెప్పింది. సో ఎమ్మటే సోమనాథ్ కమిటీ వాళ్ళు క్షుణ్ణంగా ఎన్పిఎస్ని పరిశీలించడం మొదలుపెట్టారు. పరిశీలించి రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ జరిగింది, యూనియన్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఎప్పుడు మేడం అంటే 24th August 2024. ఈ సోమనాథ్ రిపోర్ట్ ప్రకారం, సోమనాథ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 24 August 2024లో మన యూనియన్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మరి యూనియన్ క్యాబినెట్ మీటింగ్ హెడ్ ఎవరు అంటే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్లో క్షుణ్ణంగా సోమనాథ్ కమిటీ వాళ్ళు చెప్పిన వివరాలను మొత్తం విని వాటి ప్రకారము కొత్తగా ఒక స్కీమ్ని వెలుగులోకి తెచ్చారు. ప్రజలకి ఊరట కలిగించేందుకు, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో 23 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఊరట కలిగించేందుకు ఒక కొత్త స్కీమ్ని వెలుగులోకి తెచ్చారు. అది ఏం స్కీమ్ అంటే, ఇప్పుడు కరెంట్ న్యూస్లో ఉన్న టాపిక్ అనమాట, యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని వెలుగులోకి తెచ్చారు. అసలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏం మోడిఫికేషన్స్ జరిగాయి, నేషనల్ పెన్షన్ స్కీమ్కి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఏమేమి ఉన్నాయి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో అంటే, లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ యూపీఎస్. మరి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే, ఇక్కడ చూడండి ఇంప్లిమెంటేషన్ డేట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st, 2025. ఎలిజిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ అట్లీస్ట్ 10 years ఆఫ్ సర్వీస్. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎవరికి ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఒక పర్సన్ వాళ్ళ సర్వీస్ని మినిమం 10 years సర్వీస్ గవర్నమెంట్కి ఇస్తారో వాళ్ళు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి అర్హులు. అష్యూర్డ్ పెన్షన్ 50% of average basic pay over the last 12 months prior to retirement for employees with 25+ years of service. Proportionate benefits for 10 to 25 years of service. నేను ఇందాక మీకు ఓల్డ్ పెన్షన్లో స్కీమ్లో చెప్పాను. అంటే ఇప్పుడు కమిటీని ఫామ్ చేశారు, వాళ్ళు ఓన్లీ ఎన్పిఎస్ గురించి మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించరు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ రెండింటిని మోడిఫై చేసి వచ్చిందే ఈ యూపీఎస్ అనమాట, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే, ఒక పర్సన్
ఖచ్చితంగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 years సర్వీస్ ఎలిజిబుల్ అని చెప్పాను. 10 years సర్వీస్ ఉంటే వాళ్ళు పెన్షన్కి అర్హులు. ఒకవేళ మేడం మరి 9 years సర్వీస్ ఉంటే అంటే వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అనర్హులు అనమాట. ఎవరైతే 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ 25 లేదా 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉందో గవర్నమెంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందంటే 50% వాళ్ళ శాలరీలో ఏదైతే లాస్ట్ 10 or 12 months శాలరీ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున రిటైర్మెంట్ డే అనుకుందాం, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఈ ఇయర్ ఆగస్ట్ వరకు నేను విత్డ్రా చేసిన నా శాలరీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 విత్డ్రా చేశాను ఈ లాస్ట్ 10 to 12 monthsలో. ఈ లాస్ట్ 10 to 12 monthsలో ఏదైతే నేను విత్డ్రా చేశానో శాలరీని 1,00,000 విత్డ్రా చేశాను, అందులో 50% నాకు పెన్షన్ రూపంలో గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. అష్యూర్డ్ మినిమం పెన్షన్ 10,000 per month for employees, 10,000 per month for employees with at least 10 years service. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మినిమం 10 years. మరి వాళ్ళకి పెన్షన్ ఎలా ఇస్తుంది అంటే ఈ 10 years సర్వీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తుంది పెన్షన్ అంటే ఎవ్రీ మంత్ 10,000 కింద పెన్షన్ రిలీజ్ చేస్తుంది అనమాట వాళ్ళకి గవర్నమెంట్. అదే ఈ అష్యూర్డ్ మినిమం పెన్షన్. అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో అంటే గవర్నమెంట్కి సర్వీసులు అందిస్తున్నారో ఆ ఫ్యామిలీలో వైఫ్ చనిపోయినా, న్యాచురల్ డెత్ సడన్గా చనిపోయినా, లేకుంటే హస్బెండ్ చనిపోయినా వాళ్ళకి పెన్షన్ గవర్నమెంట్ ఏ రూపంలో ఇస్తుంది అంటే వాళ్ళ లాస్ట్ మంత్ విత్డ్రావల్ నుంచి 60% ఆఫ్ ది అమౌంట్ని గవర్నమెంట్ పెన్షన్ రూపంలో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫ్యామిలీలో వైఫ్ చనిపోయింది, ఆమె గవర్నమెంట్కి సర్వీస్ ఇస్తుంది, తన శాలరీ తన లాస్ట్ మంత్ విత్డ్రావల్ శాలరీ ఏదైతే ఉందో సపోజ్ 1 lakh తన లాస్ట్ మంత్ విత్డ్రావల్ శాలరీ, అందులో 60% ఎవ్రీ మంత్ పెన్షన్ కింద వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తుంది. అంటే 60,000 అమౌంట్ వాళ్ళ శాలరీకి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. వైఫ్ చనిపోతేనే కాదు, ఆ ఫ్యామిలీలో హస్బెండ్ చనిపోయినా కూడా తన లాస్ట్ విత్డ్రావల్ ఏదైతే శాలరీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ 60% పెన్షన్ కింద ఇస్తుంది అనమాట. దీన్నే ఏమంటామంటే స్పౌస్ పెన్షన్ అని అంటాము. ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్, పెన్షన్స్ ఇండెక్స్డ్ టు ఇన్ఫ్లేషన్, డియర్నెస్ రిలీఫ్ బేస్డ్ ఆన్ ది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. అసలు ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అంటే ఏంటి మేడం? ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన పేరెంట్స్ ఇంట్లో మాట్లాడుకుంటుంటే మనం వినే ఉంటాం ఏంటంటే ఈ మంత్ నాకు టీఏ పడుతుంది, ఈ మంత్ నాకు డిఏ పడుతుంది అని. ఈ డిఏ అంటే ఏంటిదంటే డియర్నెస్ అలవెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఉంటుందన్నమాట. ఎందుకు 6 monthsకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మనము సీజన్స్ చేంజ్ అవ్వడం వల్ల హెవీ రెయిన్స్ రావడము అండ్ సమ్మర్ సీజన్ రావడము, ఇలా సీజనల్ వైడ్గా చూసుకుంటే పంటలు సరిగ్గా పండకపోవడము, సో మనం కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ మీద ప్రైస్ లెవెల్ విపరీతంగా పెరిగిపోవడము, ఇలా జరిగినప్పుడు డిఎన్ఎస్ అలవెన్స్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా అంటే వాళ్ళ శాలరీలో పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఈ డిఎన్ఎస్ అలవెన్స్ యాడ్ చేసి పెన్షన్ రిలీజ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 18.5% ఆఫ్ బేసిక్ పే అండ్ డిఏ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 14% అండర్ ది నేషనల్ పెన్షన్ సిస్టమ్. అయితే ఇంతకుముందు ఎన్పిఎస్ ప్రకారం 14% ఉండేది. అయితే దీన్ని మోడిఫై చేసి యూపీఎస్లో ఏం చేశారంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏం చేశారంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మనకి పెన్షన్ 14% వేస్తుంది. ఎవ్రీ మంత్ పెన్షన్ మనకి 14% వేస్తుంది. అయితే ఇప్పుడు డిఎన్ఎస్ అలవెన్స్ యాడ్ చేసి అంటే 6 monthsకి ఒకసారి డిఎన్ఎస్ అలవెన్స్ యాడ్ చేసినప్పుడు మనకి 4.5%ని ఇంక్రీజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆ ఇన్ఫ్లేషన్ని మీట్ అవ్వడం కోసం. ఎంత వస్తుంది 6 monthsకి 4.5% యాడ్ చేస్తే 18.5% మనకి పెన్షన్ రూపంలో డిఎన్ఎస్ అలవెన్స్ యాడ్ చేసి మనకి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది అనమాట 6 monthsకి ఒకసారి. అంటే ఇయర్లో 2 times డిఏ యాడ్ చేసి డిఎన్ఎస్ అలవెన్స్ యాడ్ చేసి 18.5% మనకి యాడ్ చేసి పెన్షన్ రూపంలో రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్
10% of basic pay and DA సేమ్ యాజ్ అండర్ NPS. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 10% ఆఫ్ బేసిక్ పే అండ్ DA సేమ్ యాజ్ అండర్ NPS. ఒకవేళ ఎలిజిబిలిటీ వచ్చేసి 10 years అంటే 10 years మినిమం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పాను. సో వాళ్ళకు వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకు కూడా DA ఉంటుందా మేడం అంటే యా ఉంటుంది. ఏంటంటే ఆ 10% ఏదైతే ఉంటుందో అంటే 10,000 ఎవ్రీ మంత్ పెన్షన్తో పాటు DA కూడా అంటే 6 monthsకి ఒకసారి DA రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఎంత అవుతుంది, 14.5% అవుతుంది అనమాట టు మీట్ ది ఇన్ఫ్లేషన్. లంప్ సమ్ పేమెంట్ ఆన్ సూపర్ యాన్యుయేషన్ 1/10 of last drawn monthly pay including DA for every 6 months of completed service in addition to gratuity. సో లంప్ సమ్ పేమెంట్ అంటే ఏంటంటే గ్రాట్యుటీ ఏంటి, రిటైర్మెంట్ రోజు మనకి ఇచ్చే అంటే నీ సర్వీస్కి మెచ్చి ఇచ్చే అమౌంట్ అని నేను మీకు చెప్పాను. దాంతోపాటు ఈ 1/10 ఆఫ్ లాస్ట్ డ్రాన్ మంత్లీ శాలరీ 1/10 ఆఫ్ లాస్ట్ డ్రాన్ మంత్లీ శాలరీని దేంతో క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే ఎవ్రీ 6 months DA అంటే ఎవ్రీ మంత్ శాలరీ ప్లస్ ఇంకా నీకు DA యాడ్ అయినప్పుడు 6 monthsకి ఒకసారి దాంతో క్యాలిక్యులేట్ చేసి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్నే ఎవ్రీ మంత్ పెన్షన్ కింద గవర్నమెంట్ ఇస్తుంది. ఆప్షన్ టు చూస్, ఎంప్లాయీస్ కెన్ చూస్ బిట్వీన్ UPS అండ్ NPS starting from the upcoming financial year. The choice is final once made. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఈ UPS అంటే April 1st, 2025 అని. అయితే ఇది ఆప్షన్ టు చూస్ అంటే ఒక ఎంప్లాయీకి గవర్నమెంట్ ఇచ్చుకునే ఆప్షన్ ఇచ్చింది. ఏంటి అంటే నీకు NPS కావాలా UPS కావాలా అనేది నువ్వు చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఎంప్లాయీ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు సో అండ్ సో లెటర్ గవర్నమెంట్కి రాయాలన్నమాట. ఆప్షనల్ లెటర్ అంటారు దాన్ని, అంటే ఆప్స్ లెటర్ని గవర్నమెంట్కి రాసి ఏమని రాయాలి, నాకు NPSఏ కావాలి లేదా నాకు UPSలో ఉన్న అంటే UPS యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కావాలి, లేకుంటే నాకు నేషనల్ పెన్షన్ స్కీమే కావాలి అంటే నాకు మంత్ పెన్షన్ వద్దు, నాకు NPSఏ కావాలి, లేదా నాకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కావాలి, నాకు ఎవ్రీ మంత్ పెన్షన్ స్కీమ్ కావాలి అని ఆప్స్ లెటర్ని మనం గవర్నమెంట్కి రాయాలి. ఒకవేళ నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు UPSని చూస్ చేసుకున్నావు అండ్ చాయిస్ ఈజ్ ఫైనల్ వన్స్ మేడ్, ఒకసారి నువ్వు చూస్ చేసుకుంటే అది ఫైనల్ అవుతుంది, దాన్ని మేము చేంజ్ చేయలేము అని అంటుంది ఇక్కడ గవర్నమెంట్. బెనిఫిషరీస్ ఇనిషియల్లీ బెనిఫిట్స్ 23 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ may extend to 90 lakhs if adopted by state government. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ UPS యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని నౌ ప్రజెంట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిలీజ్ చేసింది. అంటే 23 lakh పీపుల్కి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. మరి స్టేట్స్కి ఎలా మేడం అంటే స్టేట్స్ కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టేట్స్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, మాకు కూడా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కావాలి మా ఎంప్లాయీస్కి అని. ప్రజెంట్ అయితే 23 lakhs పీపుల్కి సెంట్రల్ ఎంప్లాయీస్కి ఈ UPSC అంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ స్టేట్ అడాప్ట్ చేసుకుంటే మన స్టేట్లో 90 lakhs పీపుల్ ఉన్నారు ఎంప్లాయీస్, సో వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. డిఫరెన్స్ ఫ్రమ్ NPS అంటే మోడిఫికేషన్స్ చేశారు సోమనాథ్ కమిటీ అని చెప్పాను. మరి NPSకి UPSకి డిఫరెన్స్ ఎందులో వచ్చింది అంటే అన్లైక్ ది మార్కెట్ డిపెండెంట్ NPS UPS ప్రొవైడ్స్ గ్యారంటీ పెన్షన్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సో 1/10 ప్లస్ DA రెండు క్యాలిక్యులేట్ చేసి వచ్చే అమౌంట్ని ఎవ్రీ మంత్ పెన్షన్ కింద ఇస్తుంది. అండ్ మినిమం పెన్షన్ పడుతుంది మనకి ఎవ్రీ మంత్. అండ్ ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ అవుతుంది ఇందులో. ఫిక్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, ఒక ఫ్యామిలీకి ఒక సర్టెన్ పెన్షన్ అనేది ఫిక్స్ అవుతుంది. అండ్ ఎ లంప్ సమ్ పేమెంట్ ఎట్ సూపర్ యాన్యుయేషన్, లంప్ సమ్ పేమెంట్ గురించి కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం. నేషనల్ పెన్షన్ స్కీమ్ని మోడిఫై చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అంటే ఇన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక ఎంప్లాయీకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని మన గవర్నమెంట్ April 1st, 2025లో ఇంప్లిమెంట్ చేయనుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ టాపిక్.